హాయ్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. అంటే నేను పోరుమామిళ్ళ నుంచి కావలికి అసలు ఏ బస్ ఎక్కాలి, ఎలా వెళ్తాను, ఈ ట్రావెల్ ఏమేమి చూపిస్తాను అనేసి మీకు ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అసలు నేను కావలికి ఎందుకు వెళ్ళాను, ఏ పని మీద వెళ్ళాను అని చెప్పేసి అన్ని ఈ వీడియోలో ఉంటాయన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే నేను ఫస్ట్ పోరుమామిళ్ళ నుంచి మామూలుగా బద్వేల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బద్వేల్కి వెళ్ళేసి కావలికి బస్సులు ఉంటాయి, లేదంటే నెల్లూరు బస్సులు ఉంటాయి. నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ కావలికి వెళ్ళాలన్నమాట. సో అలా కాకుండా నేనేంటంటే ఇప్పుడు పోరుమామిళ్ళ నుంచి సీతారాంపురంకి వెళ్ళి, సీతారాంపురం నుంచి ఉదయగిరికి వెళ్ళి, ఉదయగిరి నుంచి కావలి బస్ ఎక్కాలన్నమాట. ఇన్ని బస్సెస్ మరీ మేము ట్రావెల్ చేయాలి కావలికి వెళ్ళాలి అంటే. సో ఈరోజు నేను ఎలా వెళ్తున్నాను ఏంటి అనేసి ఈ వ్లాగ్లో మీరు చూసేయండి. ఫస్ట్ మేమైతే సీతారాంపురంకి వెళ్ళాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 7 కల్లా మేము బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాం. బట్ ఏంటంటే బస్సెస్ అనేవి సీతారాంపురంకి 9కి అలా ఉంటాయన్నమాట. కానీ కమాండర్ జీప్స్ అయితే ఉంటాయి. బట్ ఆ జీప్స్ కూడా ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది, ఆ రోజు రాలేదు. ఇంకా నాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా వారు సరే ఏం కాదులేరా అని చెప్పి హాఫ్ అన్ అవర్ వరకు చూసామన్నమాట. సో జీప్స్ ఏమీ రాలేదు అని చెప్పి ఇప్పటికి లేట్ అయిపోతుందని మా వారు బండి మీద అయితే తీసుకొచ్చేసి నేను అక్కడ టిఫిన్ చేసాము. ఇద్దరం టిఫిన్ చేసేసి వెంటనే అక్కడ బస్సు ఉండింది, ఉదయగిరి బస్సు ఎక్కేసాను అనమాట. ఉదయగిరి నుంచి మనకి సీతారాంపురం నుంచి ఉదయగిరికి 30 రూపాయలు మాత్రమే టికెట్. సో మధ్యలో వెళ్తుంటే మీకు ఈ కొండలు అవన్నీ చూపిస్తున్నా. ఉదయగిరి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ రాజుల కోట, అంటే ఆ కొండల మీద ఉండే రాజుల కోట అవన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇంకా మాటల్లో పడేసి మనం ఉదయగిరికి కూడా చేరుకున్నాం అనమాట. రాగానే ఫస్ట్ ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇదేదో పురాతన కట్టడాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదేనండి నేను దిగేసాను ఇంకా ఉదయగిరికి రాగానే. సరే ఇంకా చూద్దాం, ఇది నెల్లూరు బస్సులు అవన్నీ ఆగేది అనమాట ఇక్కడ. ఇంకా నెల్లూరు బస్సులు ఇవేవో బస్సులు వస్తుంటాయి. కావాలి కొంచెం ముందుకు వస్తే ఇట్లా షెడ్ లాగా ఉంటుంది, కావాలి బస్సులు ఇక్కడ ఆగుతాయి. నా కోసం రెడీగా ఉంది దిగడం ఎక్కడమే అనమాట. అస్సలు ఆలస్యం లేదు. అమ్మయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చాను, ఎక్కడ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి కూర్చున్నాక ఒక 10 మినిట్స్కి బయలుదేరింది అనమాట. దీనికోసం నేను ఎంత ఫాస్ట్గా పరిగెత్తేసాను అసలు. అమ్మాయి అనుకొని కూర్చున్నా. నేను వీడియో తీసుకుంటూ ఉంటే వెనుక ఒక పాప అయితే చూస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కదా, నేను అందుకని తనని వీడియో అయితే తీయలేదు. తను వీడియో తీస్తుంటే చూస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి మా కావలికి ఉదయగిరి నుంచి కావలికి టికెట్ వచ్చేసి 90 రూపాయలు అనమాట. మధ్యలో అసలు ఏవేమి ఊర్లు వస్తాయి ఏంటనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఉదయగిరి నుంచి కావలికి వెళ్ళే దారిలో ఫస్ట్ మనకి దుత్తలూరు జంక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ దుత్తలూరు జంక్షన్లో ఒకప్పుడు అయితే ఇలా ఉండేది కాదు, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే అలా ఉందన్నమాట. మాటలో బడి వింజమూరుకు కూడా వచ్చేసాము. దుత్తలూరు తర్వాత మనకు వచ్చేది వింజమూరు అనమాట. వింజమూరు బస్ స్టాండ్ ఇది. ఇంకా వింజమూరు నుంచి మనకి నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్ వచ్చేసి కలిగిరికి రాగానే కొంచెం ముందుకి మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి కలిగిరమ్మ అనేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. ఇది బస్ స్టాండ్ అనమాట, కనిపిస్తుంది కదా, అది బస్ స్టాండ్, కలిగిరి బస్ స్టాండ్. సో వేరే వాళ్ళు దిగాలని చెప్పేసి బస్ స్టాండ్ కొంచెం ముందుకు వస్తే బాబా టెంపుల్ ఉంది. కరెక్ట్గా బాబా ముందు ఆపారు. అసలు నేను కరెక్ట్ సీట్ కూడా నాకు బాబాకి ఎదురుగా ఉండింది. ఎంత బాగుండింది అసలు. అబ్బా బాబా ఎంత బాగా కనిపిస్తున్నారు, మీకు కూడా చూపించాలని జూమ్ చేసి చూపిస్తూ ఉన్నా. ఒక 2 మినిట్స్ దాకా బస్ ఆగిందనమాట. ఇంకా నెక్స్ట్ లో బయలుదేరేసాం. ఇప్పుడు అక్కడ నుంచి ఇంకేం జంక్షన్ వస్తుందో మీరు చూపించేస్తాను చూడండి. ట్రావెల్ చేస్తూ ఉంటే ఇంకా జర్నీ జరుగుతూనే ఉంది, ఎప్పుడు ఇంటికి వెళ్తానా అని చూస్తూ ఉన్నా. ఇది వచ్చేసి జలదంకి బస్ స్టాండ్ అనమాట. కలిగిరి నుంచి జలదంకికి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే మా ఊరు కావలి, నెల్లూరు డిస్టిక్ అండి కావలి. మన కావలి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయండి, మీరు కూడా కావలే కాదు కామెంట్లో చెప్పండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్కి మన అడ్డాకైతే వచ్చేసాం. అదేనండి మన కావలి అడ్డాకైతే వచ్చేసామన్నమాట. అందుకే ఫేస్లో స్మైల్ వచ్చేసింది. సో మాకు కావలి స్టార్టింగ్లో అయితే ఉన్నామన్నమాట. ఇక అన్నీ చూపిద్దామంటే కొంచెం నేను ఇటు సైడ్ కూర్చున్నాను కదా, కొంచెం కనిపించట్లేదు. మాకు కావలికి రాగానే బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళాలన్నమాట మేము. ఆ బ్రిడ్జ్ మీద అంటే లాస్ట్కి వెళ్ళి దిగాలి, నేను బ్రిడ్జ్ కింద అనమాట నేను దిగాల్సింది.
ఇవన్నీ లగేజెస్ అవన్నీ వేసి ఉన్నాయి బస్సెస్లో. మీకు మధ్యలో బ్రిడ్జ్ కింద కనిపిస్తూ ఉంటుంది, రైల్వే గేట్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మా ఊర్లో ఫేమస్ ఏంటి అంటే ఎవరిని అడిగే చెప్తారు, పాతూరు శివాలయం, అలానే కలగోలమ్మ టెంపుల్ అనమాట. మా ఊరు ఫేమస్, అది ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసి వెళ్ళండి. అలానే ఇదిగోండి నేను దిగిన బస్ అనమాట. ఇంకా బస్ తర్వాత ఆటో ఎక్కాలి మా ఇంటికి వెళ్ళాలంటే. పాతూరు కృష్ణుడి బొమ్మ దగ్గర మా ఇల్లు. ఆటో వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేటట్టు అడుగుతున్నారండి ఆటో ఛార్జెస్ అయితే అసలు. సరే ఎట్లా లాస్ట్ ఈ అంకుల్ వచ్చేసి 30 రూపీస్ అయితే అడిగారు. అసలు నడిచి వెళ్తే చాలా దగ్గర, మనకి బద్ధకం ఎక్కువ కదా, కొంచెం నేను నడవలేక నేను ఆటో అయితే ఎక్కేసాను. చూడండి మా ఊరు ఎంత బాగుంటుందో, ఎవరు ఊరు వాళ్ళకి నచ్చుతుంది కదా. సో సేమ్ లైక్ దట్ నాకు కూడా చాలా ఇష్టం కదా. మన ఊరికి వచ్చామంటే ఆ ఫీలింగే వేరు కదా. నాకైతే అంటే మా పుట్టింటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీ వస్తుందో. ఇంకా ఆటోలో అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చూసారా ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు. మా ఊరంతా చూపిస్తూ ఉన్నా. ఇది మా మార్కెట్ అనమాట, రైతు బజార్ అని కనిపిస్తుంది కదా, రైతు బజారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పక్కనే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. అదే పోస్ట్ ఆఫీస్. ఇంక ఆటోల జర్నీ జరుగుతూ ఉంది. ఇంక ఇంటికైతే వచ్చేసాను, దిగిన ఆటో వెళ్తూ ఉంది. సో మా అమ్మకి నేను ఇంటికి వస్తున్నానని అస్సలు చెప్పలేదు, సర్ప్రైజింగ్గా వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే తెలుస్తుంది, నాకు కొంచెం ఫీవర్గా ఉండే, అది తగ్గలేదు, వెళ్ళొద్దు అనుకున్నాను. కానీ ఒక పని మీద వచ్చానని చెప్పాను కదా, అదేం పని ఏంటనేది మీకు చూస్తే మీకే తెలుస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. మా అమ్మ అయితే ఎంత అంటే ఎట్లా ఫీల్ అయిందో మీకు ఏంటనేది ఇక్కడ చూడొచ్చు మీరు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. ఈ సెకలే వద్దనేది అంతే, ఏమైనా చిన్నగా తీసినట్టుండో గేట్ కూడా. అబ్బా ఏం తీసినా చెప్తావా అంతే. వస్తానా రాలని చెప్తే కదా కూరలు చేసుకున్నాను అనుకునేది. నేను తినే అన్నానికి ఎంత అన్నం వండుతావు, ఎంత కూర వండుతావు, మంచి పని చేసినావు. చిన్నబాబు పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. ఇంటికి వచ్చేసాం కదా, ఫ్రెష్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకొని ఫుడ్ అయితే తినేద్దాం, ఆకలేస్తుంది అని చెప్తూ ఉన్నా. సో మా ఇల్లు ఒకసారి చూపిస్తా, లోపల చూడండి. టైల్స్ అయితే వేయించాం. మీకు ఎవరికైనా హోమ్ టూర్ కావాలని అడిగితే నేను హోమ్ టూర్ చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా. ఎంతైనా అప్పట్లో పెంకుటిల్లులు, ఇలా రేకులు ఇల్లులు అంటే చాలా బాగుంటాయి కదా, కొంతమందికి నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చుతుందండి. సరే ఇంకా వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకొని ఫుడ్ అయితే రెడీ చేసేసింది మా అమ్మ, వెళ్ళి తిందామని వెళ్తున్నా. వెయిట్ అండ్ సీ అసలు ఏం కర్రీ చేసిందో. అంటే నేను వచ్చేది తెలియదు కదా, నిన్న ఉన్న కర్రీ తినాలి అని అన్నది. పర్లేదు మనకు అలవాటే కదా, తినేస్తా అని చెప్పి అన్నా. సరే ఇంతకీ ఏం కూర అంటే దోసకాయ అంట. నాది కూడా ఆ రోజు దోసకాయ చేసుకున్నా, అదే తిని వెళ్ళింది ముందు రోజు కూడా, మళ్ళీ ఇవాళ కూడా అదేనా అనుకున్నా. సర్లే ఎంతైనా అమ్మ చేసిన ఫుడ్ కదా, ఏదైనా సరే తినేస్తాం కదా. సో ఇంకా మా అమ్మ అయితే అన్నం పెట్టేసింది, ఇంకా దోసకాయ పులుసు అయితే వేసేసుకొని తిన్నామని రెడీ అయిపోయా. అసలు ఎమ్మిగా ఉంటుంది దోసకాయ పులుసు. కావాలంటే నేను రెసిపీ చేసి పెట్టున్నాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. చాలా బాగుంటుంది దోసకాయ అనేసి. ఎలా ఉందని అడుగుతుంది మా అమ్మ. చాలా బాగుండింది టేస్ట్, నిజంగా నేను వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా బాగుండింది. అండ్ ఇంక ఇది కొంచెం 2 ముద్దలు తిన్న తర్వాత ఇంకా వేరే కూర కూడా చేసింది అనమాట. అంటే ఆకుకూర ఫ్రై చేసుకుంది మా అమ్మ కోసం, మా కోసం అంటే మా నాన్న వాళ్ళ కోసం కూడా కొంచెం చేసింది. సరే అది కూడా తినేద్దామని సీరియల్ చూస్తూ తింటున్నాం. ఆకుకూర ఫ్రై అనమాట, తోటకూర ఫ్రై అనమాట. ఈ రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, ఈసారి మా అమ్మ చేసిన వీడియో తీసి పెడతాను. ఇది కూడా చాలా బాగుండింది ఫ్రై, నాకు ఆకుకూర ఫ్రై కూడా చాలా ఇష్టం. సో హ్యాపీగా నేను తినే ఆ 4 ముద్దలు 2 ముద్దలతో కూరతో 2 ముద్దలతో ఈ ఫ్రైతో తినేసాను. ఏంటి ఏం చేస్తున్నారా అని చూస్తున్నారు కదా, ఏం లేదు, నేను కాళ్ళకి మెట్లు పెట్టుకుంటే అప్పుడు చుట్లు పెట్టుకున్నాను అనమాట, కొంచెం కాళ్ళు పాల్సినట్టు అయిపోయాయి. తీసాను, పక్క వేలిది ఈ వేలికి పెట్టుకుందాం అనుకున్నా, నాకు అది రాదని చెప్పి మా అమ్మ చేత పెట్టించుకుంటున్నా.
మా అమ్మ 4 అక్షింతలు వేసి మరీ పెడుతుంది. అక్షింతలు అంటే తిట్లు అనమాట. అది కూడా తీసుకురా రాదు, ఇది కూడా తీసుకురా రాదా అని చెప్పేసి తిట్టి పెడుతుంది. అది తిట్టినంత మాత్రాన మా అమ్మకి రాలేదు, నేనే తీసుకొని పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. ఫైనల్గా ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయింది. మా అమ్మ మెట్లు పెట్టినందుకు అక్కడ దోసకాయ తిట్టి చేస్తాం. మా అమ్మ నాకు మెట్లు పెట్టింది కదా, దానికి బహుమానం అన్నమాట. ఎందుకమ్మా థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా అమ్మ స్నాక్స్ ఉన్నాయి తింటావా అన్నది. ఏం స్నాక్స్ మా అంటే సాల్ట్ బిస్కెట్స్ ఉన్నాయన్నది. అబ్బా సాల్ట్ బిస్కెట్స్ తిని చాలా సంవత్సరాలు అయింది, ఇవ్వుమా అని చెప్పేసి తీసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. 2 బిస్కెట్స్ తిన్నాను అంతే. నమస్తే మేడం. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు అదిరిపోతావు. దేనికంటే వీళ్ళు ఇంకా మీకు ముందు నుంచి చెప్తున్నా నేను అసలు కావాలకి ఎందుకు వచ్చాను ఏంటి అనేసి. అది ఇప్పుడు మీకు తెలిసిపోతుంది, మీరే చూసేయండి. ఇంకా అమ్మ కూతుర్లో ముగ్గురం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఒంగోలు బస్ స్టాండ్ అనమాట ఇది. మాకు 2 బస్ స్టాండ్లు ఉంటాయి. మెయిన్ బస్ స్టాండ్ వచ్చేసి ఒక చోటు ఉంటుంది, ఇది ఒంగోలు బస్ స్టాండ్ అంటాం. ఒంగోలు బస్ స్టాండ్కి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంటుందన్నమాట. మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ మాకైతే అక్కడ నుంచి ఉంటే స్వామి వారంతా బాగా కనిపిస్తూ ఉన్నారు ఎదురుగా. సో వెయిట్ చేస్తూనే ఉన్నాం. బస్ అయితే వచ్చేసింది. 5 minutes వెయిట్ చేసామంతే, బస్ అయితే వచ్చేసింది. ఇంక ఎక్కేసాం. మేము మీటింగ్ పెట్టుకొని ఇంక మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎంతైనా అమ్మ కూతుర్లో ఒక చోట చేరితే ఇంక ఇంతే కదా. సో మధ్యలో ఒక చెరువు అయితే కనిపించింది, అది కూడా మీకు చూపిస్తున్నా. సారీ ఇంకెక్కడికి అనేది ఇప్పుడే చెప్పేస్తా, సస్పెన్స్ ఎందుకు. మా నాయనమ్మ వాళ్ళ ఊరు అనమాట. మేము చాగుళ్ళు అంటే చాగోళ్ళు, అది అందరు చాగుళ్ళు అంటారు. అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. ఒంగోలు డిస్టిక్. ఇక్కడ పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు చనిపోయారనమాట, పెద్ద కర్మ. సో దానికోసం అయితే మేము వచ్చేసాం. సేమ్ మా అమ్మమ్మ ఈ అమ్మమ్మ ఇద్దరు ఒకేలా అనిపిస్తారు. ఈవెన్ చూడగానే నాకైతే మా అమ్మమ్మే గుర్తొస్తుంది అనమాట. తను చనిపోయి ఒక 12 years 15 years దాకా అవుతుంది మా అమ్మమ్మ చనిపోయి. ఇప్పుడు తన చెల్లెలు కూడా చనిపోయింది, వాళ్ళ అన్న కూడా చనిపోయారు. ఇంకా మిగిలింది ఒక తాత అన్నమాట, అంటే వాళ్ళ తమ్ముడు. ఆయన పేరు కోటయ్య అనమాట. ఆయన ఒక్కరే మిగిలారు. ఆయన కూడా నేను వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చాగులు రోడ్లో దిగేసి ఇక్కడ 2 kilometers పైనే ఉంటుంది అనుకుంటా రోడ్లో అంతా జర్నీ. నడుచుకుంటూ వెళ్ళాలి ఊరు లోపలికి. ఇది చెరువు గట్ట దగ్గర అనమాట. సో మేము ఇంక ఇక్కడ నుంచోని చూస్తూ ఉన్నాం. నడిచి సగం దూరం వచ్చి ఉన్నాం అనమాట. మేము ఇంకా జోక్స్ వేసుకోవడం ఇక్కడ మా అమ్మ జోక్ వేస్తుంది. మా నాన్న మేము ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు ఎలా నడిచేవాడు, ఎంత ఆయాసపడేవాడు అని చూపిస్తే ఎక్కిరిస్తుంది. అలా చెప్పుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాం. చూడండి మా అమ్మ ఎంత హుషారుగా ఉంటుందో. అన్ని జోకులు వేసుకుంటూ ఇంకా రీచ్ అయిపోయామన్నమాట ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి. అదే క్రిమేషన్ అనమాట. ఇంకా అవన్నీ చూపించలేదు, ఎందుకులే అమ్మమ్మ అవన్నీ జరగడం అని చూపించలేదు. ఊరికే మా రిలేటివ్స్ని అయితే ఇలా లైట్గా చూపిస్తున్నా. వీడియో అంతా నేను తీయలేదనమాట. అక్కడ మామ వాళ్ళు బాబాయిలు అందరు వచ్చారు. అందరు నా వీడియోస్ గురించి కూడా అడిగారు. ఇది నేను కోటయ్య అని చెప్పాను కదా, మా తాతయ్య ఆయన. ఈమె మా అమ్మ వాళ్ళ అన్నయ్య, అంటే మా అమ్మ వాళ్ళ మేనమామ, అంటే పెద్ద మేనమామ వాళ్ళ కూతురు అనమాట. ఇంకా అక్కడ ఫంక్షన్ అంతా అయిపోయింది, స్టార్ట్ చేశారు ఫుడ్. ఇక్కడ మా బాబాయ్ కనిపిస్తున్నాడు ఎదురుగా మీకు. ఆయన అడుగుతున్నాడు, మీకు ఇదే పనా ఇంకా ఇంట్లో కూర్చొని వీడియోస్ తీయడమేనంటే, అదే పని, ఇంకేం పని చేస్తాను నేను, ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అని చెప్పి నవ్వుతూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఫుడ్ తింటున్నారు. వాళ్ళు అయిపోగానే మేము కూర్చున్నాం. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవన్నమాట, స్వీట్స్ అని, ఇంకా చికెన్ మటన్లు ఇంకా కామన్ కాబట్టి ఇప్పుడుండే ఇదిలో. అంటే నేను మా అమ్మమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయాను, అంటే లేడీస్కి తెలిసిందే ప్రాబ్లం కదా. సో అందుకని రాకూడదు కాబట్టి అందుకని నేను రాలేకపోయా. కనీసం పెద్ద కర్మ కన్నా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకున్నాను. ఎందుకు అంటే రిలేటివ్స్ అందరూ వస్తారు, అందరినీ ఇలా ఒక్కసారైనా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి, అందరినీ చూసి పలకరించవచ్చు అని చెప్పేసి వచ్చాను. అందరినీ పలకరించి హ్యాపీగా ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట చాగుల నుంచి కావలికి. వస్తూ ఉంటే మధ్యలో మామిడికాయలు అయితే అసలు ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. ఉలాపాడులో మామిడికాయలు చాలా ఫేమస్ అనమాట. ఇంకా అయిపోయింది ఫంక్షన్, మనం వెళ్ళిన పని అయితే అయిపోయింది కదా. ఇంకా శుక్రవారం ఉండేసి, అంటే బుధవారం వెళ్ళాను, గురువారం ఫంక్షన్, శుక్రవారం ఉండేసి శనివారం అయితే బయలుదేరేసాను.
ఎంతైనా వచ్చి ఒక్కసారి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది కదా. ఏంటో మన సొంత ఇంటికి వచ్చినా కూడా రిలేటివ్ మాదిరిగానే రావాలి. ఒక్కోసారి అవి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఆడపిల్లలకి ఇవి పెడతారు అనేసి. కానీ తప్పదు, ఏం చేస్తాం. ఇంకా బయలుదేరేసాను. మా అమ్మనైతే ఇంటికి వెళ్ళమని చెప్పా. మా అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మన డెస్టినేషన్ పూర్వమామలకు రావాలి కదా, ఇంకా మళ్ళీ అన్ని బస్సులు మారుతూ రావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేది ఎట్లా అంటే సీతారాంపురం ముందు నుంచి రావట్లేదు, కావల్ నుంచి డైరెక్ట్ బస్ బద్వేలుకు ఉందనమాట. ఎర్లీ మార్నింగ్ 6:45కి ఉంటుంది. నేను 6:45కి రీచ్ అయ్యి ఆ బస్సు అయితే ఎక్కేసాను. బద్వేల్లో దిగి బద్వేల్ నుంచి పూర్వమామలకి ఎప్పుడు బస్సులు ఉంటాయి, హాఫ్ అన్ అవర్కి ఆ బస్సు ఎక్కేసి వచ్చేస్తే మా వారు వచ్చి నన్ను పికప్ చేసుకున్నారనమాట. ఇలా మా పూర్వమామలకి అయితే వచ్చేసాను. ఇదే నా ట్రావెలింగ్ బ్లాగ్. ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామందికి మా రిలేటివ్స్ వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎన్ని తిప్పలు పడి రావాలి ఊరికి అనేసి. నేను చెప్పాను కదా కావల్ నుంచి బద్వేల్కి 185 రూపాయలు అనమాట. బద్వేల్ నుంచి మళ్ళీ పూర్వమామలకి 40 రూపీస్ వచ్చేసి అక్కడి నుంచి. చూసారా నా ఫేస్ మీరు గమనించినట్లయితే ఎంత డల్గా అనిపిస్తుందో. ఎంతైనా అమ్మను వదిలేసి ఒక్కసారిగా రావాలి అంటే ఎవరికైనా బాధే కదా. సో నాకు కూడా అంతే బాధ. కానీ ఎన్ని బాధలు పడినా మన ఇంటికి మనం రావాల్సిందే, తప్పదు. వెళ్ళేటప్పుడు అసలు బ్యాగ్లో ఏమీ లేకుండా వెళ్ళాను. ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి ఎంత లగేజ్ ఇచ్చి పంపిస్తున్నారో. అవన్నీ మొయ్యలేక చచ్చాను. అంటే మా మామయ్య నాకు కూరగాయలు అవన్నీ పెట్టి పంపించారు, మాకు కూరగాయలు పండుతాయని చెప్పాను కదా. చూసారా ఎలా అలసిపోయి ఎలా అయిపోయానో చూసారా. అసలు ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది. అసలు ఎట్లా అయిపోయానో. పరిగెత్తుకుంటూ బస్సులు ఎక్కడం ఇవన్నీ జరిగినాయి. సో ఇలా అయితే నా ట్రావెల్ బ్లాగ్ అయితే జరిగిందనమాట. నా ట్రావెల్కి ఇంకా బస్సు ఎక్కేసాక టికెట్ అయితే ఇచ్చేసారు. చెప్పాను కదా 40 రూపీస్ అయితే తీసుకున్నారు పూర్వమామలకి. ఇంకెక్కి కూర్చున్నా. ఇంకా అయితే మా వారికి ఫోన్ చేసి చెప్పేశాను వాళ్ళ టైంకి వచ్చేసి ఉండమని. మా వారు వచ్చేసారనమాట అక్కడికి. ఇదేనండి నా ట్రావెలింగ్ బ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మనకు కావాలి వాళ్ళు ఉన్నారా లేదా ప్లీజ్ ఒక్కసారి కమెంట్లో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కావాలి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.